నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయి కృష్ణ గారితో. సాయి గారు నమస్తే. నమస్తే. ఈ ఇరాన్ డెవలప్మెంట్స్ ఏదో ఆయన 5 రోజులు అనౌన్స్మెంట్ ఇచ్చాడు. చాలా స్ట్రాటజిక్ అనౌన్స్మెంట్. ఎందుకంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు 5 రోజులు, శుక్రవారంతో స్టాక్ మార్కెట్ పడుకుంటుంది. దాన్ని లేపటం కోసం అన్నట్టు ఇచ్చిన ప్రకటన అనేది టాక్టికల్గా అర్థమైంది. ఆయన మాట్లాడింది లేదు, పెట్టింది లేదు అనేది ఇరాన్ కూడా అవతల నుంచి స్పష్టంగా చెప్తాను. ఇంతకీ ఇరాన్ మీద నేను గెలిచాను అంటే ఆయన ఏదైనా కలొచ్చిందా, అలా ఆయన భావిస్తున్నాడా, నిజమేనా? సో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థమవుతుందా అనే క్వశ్చన్ వస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ 48 గంటలు గడువిస్తున్నాను, ఈ లోపల మీరు హార్మోజ్ని క్లియర్ చేయకపోతే విపరీతమైనటువంటి బాంబార్డ్మెంట్ ఉంటుంది, మీరు అసలు ఇంకా తట్టుకోలేరు అని చెప్పాడు. 48 గంటలు అయిపోయిన వెంటనే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మేము ఇరాన్తో చర్చలు జరుపుతున్నాము, ఆల్రెడీ చర్చలు సఫలమవుతున్నాయి, చాలా బాగా చర్చలు జరుగుతున్నాయి, ఒక సుహృద్భావ వాతావరణం నెలకొంది. సో దీంతో మేము ఒక 5 రోజుల పాటు మేము విరామం ప్రకటించామని ముందు చెప్పాడు. ఆ తర్వాత కొంతసేపటికి ఎవరితో మాట్లాడారు మీరు అని అడిగారు. ఎవరు అడిగితే టాప్ లీడర్షిప్తో మాట్లాడాను అన్నాడు. ఎవరా టాప్ లీడర్షిప్ చెప్పలే. ఓకే, పోనీ ఇటువైపు ఇరాన్ ఏమో అసలు చర్చలు అనేదే లేదు, అంతా ఫేక్ న్యూస్ని ఆయన బయటకు తీసుకొస్తున్నాడు, ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. ఎందుకు అనంటే ఆయన మార్కెట్స్ని కాపాడుకోవడం కోసం, ఆ స్టాక్ మార్కెట్స్ని కాపాడుకోవడం కోసం, లేకపోతే ఆయిల్ ప్రైసెస్ని కాపాడుకోవడం కోసం అని చెప్పేసి ఇరాన్ చెప్తోంది. అసలు టాక్స్ అనే మాటనే లేదు అని చెప్తున్నారు వాళ్ళు. లేదు మీరు మరి ఎవరితో మాట్లాడారు అని అంటే ఎవరి పేరు చెప్పలేదు. సరే, ఇప్పుడు హార్మోజ్ స్ట్రైట్ ఎవరి కంట్రోల్లో ఉంది, మీ కంట్రోల్లో ఉందా లేకపోతే వాళ్ళ కంట్రోల్లో ఉందా, ఏం జరిగింది అని ఎవరో అడిగారు. అడిగితేను ట్రంప్ ఏమన్నాడంటే, మేము ఇరాన్ రెండు కలిపి డిసైడ్ చేస్తామన్నాడు. ఎవరా ఇరాన్ అని అంటే కనుక అక్కడ ఎవరైతే ఆయతుల్లా ఉంటాడో ఆ ఆయతుల్లా అండ్ మేము కలిసి హార్మోజ్ని నడిపిస్తామన్నాడు. అసలు మీ పాత్ర ఎక్కడుంది? సో అంటే ఇంత సింపుల్గా అబద్ధాలు ఆడొచ్చు అంటే ఆయతుల్లాకి రెజీమ్కి వ్యతిరేకంగానే కదా ఆయన పోరాటం చేసి. ఎగ్జాక్ట్లీ, అసలు రెజీమ్కి వ్యతిరేకంగా ఆయతుల్లా పోయాడు. ఆయతుల్లా కొడుకు ఇంకా ఆయతుల్లా కాలేదు. ఆయన ఆయతుల్లా కాలేదు. ఓకే, కాలేదు. బట్ ఎస్, ఓకే అనుకున్నా, ఒకవేళ ఆయన్నే సుప్రీం లీడర్ అనుకున్నా, ముస్తఫా ఎక్కడున్నాడో కూడా ఇప్పుడు తెలియట్లేదు, ఆయన బయట కనబడట్లేదు. రెండు పాయింట్ ఏంటంటే, అసలు బేసికల్లీ రెజీమ్ చేంజ్ అన్నారు మీరు, రెజీమ్ చేంజ్ ఏం జరగలేదు. పోనీ ఆర్మీ పరంగా మీరు మొత్తం. అండ్ ఇంకో ప్రశ్న ఎవరు అడిగారు, మేము గెలిచేసాం వార్లో, ఇరాన్ మీద గెలిచేసాం మేము, ఆల్రెడీ మా ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా విచ్చలవిడిగా వాళ్ళ ఎయిర్ స్పేస్లో తిరుగుతూ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ధ్వంసం చేశాము, అయిపోయింది, ఇరాన్ పని అయిపోయింది అన్నాడు. మరి ఎందుకు హార్మోజ్లోకి వెళ్ళి ఒక్క షిప్ కూడా బయటకు రావట్లేదు? అంటే అసలు మనం మామూలుగా వింటూ ఉంటాం పిచ్చోడి చేతిలో రాయి అని. పిచ్చోడి చేతిలో రాయి ఉంటేనే కష్టం, అట్లాంటిది పిచ్చోడి చేతిలో అమెరికా ఉంది వాళ్ళ. నిజంగా అట్లా అనిపిస్తోంది లిటరల్లీ మనం ఆలోచిస్తే. సో డొనాల్డ్ ట్రంప్ ఒక క్రెడిబుల్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నాడు, ఏంటి ఆయన ఉద్దేశము, దేన్ని స్టేక్లో పెట్టాలనుకుంటున్నాడు అనేది క్వశ్చన్స్. సరే, ఎందుకు ఇదంతా జరిగింది? ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, హార్మోజ్ని క్లియర్ చేయడం కోసం ఆయన ఎన్ని ప్రయత్నాలు చేయడం అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ చావు ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఇంకా వాళ్ళ పరిస్థితి అమెరికా ఇంకా పని అయిపోయింది, అమెరికా ఏమీ చేయలేని ఒక స్థితిలోకి, నిస్సహాయ స్థితిలోకి వచ్చింది అన్న ఇంప్రెషన్ బిల్డ్ అవుతున్న టైంలో యుద్ధ విరమణ ప్రకటించాడనేది మనకు అర్థమవుతున్న విషయం. ఎందుకు జరిగింది అని అంటే, మొదటి నుంచి ఆయన చేసిన ప్రయత్నాలు చూస్తే, ఫస్ట్ షిప్స్ అన్ని బయటకు రండి, మేము $20 బిలియన్ ప్యాకేజ్ ప్రకటించాడు, ఇన్సూరెన్స్ ప్యాకేజ్. షిప్లు బయటకు వస్తే మేమే వాటికి నష్టపరిహారం ఇచ్చేలాగా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఇస్తామని చెప్పి. ఎవరు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవి యాక్సెప్ట్ చేయలేదు, షిప్స్ అలాగే ఉన్నాయి. తర్వాత కొన్ని దేశాలని, నాటో దేశాలను అడిగాడు, మీరు రండి, మీరు వార్షిప్స్ పంపించండి. ఫస్ట్ రిక్వెస్ట్ చేశాడు, మీరు కూడా రావాలి, అలైస్ అందరూ ఉండాలని చెప్పేసి. వాళ్ళు ఎవరు రామన్నారు. తర్వాత బెదిరించాడు, రామన్నారు. కావర్డ్స్ అన్నాడు ఆయన డైరెక్ట్, పిరికి పందులు అనే మాట వాడాడు. బట్ ఎవరు పట్టించుకోలేదు, అయిపోయింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న పరిస్థితి ఏంటి? గల్ఫ్ దేశాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, కంటిన్యూస్గా అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. పోనీ అక్కడ ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ థర్డ్ ఫెయిల్ అయిపోయింది, పరిస్థితి చాలా వరకు ఫెయిల్ అయిపోయింది. థర్డ్ని కొట్టగలిగారు వాళ్ళు అని అంటే ఇంకా మనం F-35 కొట్టారు, పేట్రియాట్స్ని ఇబ్బందికరంగా మారిపోయింది, F-35 కొట్టారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు 2 మోహరించారు, ఒకటి అబ్రహాం లింకన్, ఇంకోవైపు జెరాల్డ్ ఫోర్డ్. ఓకే, జెరాల్డ్ ఫోర్డ్ అంటే మెడిటరేనియన్ సీలో ఉంది, అబ్రహాం లింకన్ అయితే దీంతో పాటు ట్రిపోలి వచ్చింది, ట్రిపోలి దాంట్లో మెరైన్స్ దింపుతానన్నాడు. సో ఇందుకు మొన్ననే ఇచ్చిన స్టేట్మెంట్ అది, 2500 మెరైన్స్ వస్తున్నారని చెప్పేసి. సో ఆల్మోస్ట్ ట్రిపోలి రాబోతోంది, ఆంఫిబియస్ వార్షిప్ వస్తోంది అని. సో ఇవన్నీ మాట్లాడారు.
అంటే ఏంటి, బూట్స్ ఆన్ ద గ్రౌండ్ దిగడానికి అవకాశం ఉంది, హార్మోజ్ ని క్లియర్ చేస్తాం మేము అన్నాడు, మేము బాంబార్డ్ చేస్తామన్నాడు, 48 గంటలు అయిపోతుంది అన్నాడు. సీమెన్స్ పెట్టి కూర్చున్నాడు కదా కింద ఇరాన్. ఇక్కడ గొడవ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అసలు ఇరాన్ని అసలు మామూలుగా వార్ స్ట్రాటజీస్ పరంగా చూస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇరాన్ని కొట్టాలి అనంటే, హార్మోజ్ని క్లియర్ చేయాలి అనంటే ఇరాన్కి సంబంధించినటువంటి కోస్ట్ లైన్ చాలా కీలకం. 2400 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది. చాబహార్ పోర్ట్ దగ్గర నుంచి ఇటు వెస్ట్ సైడ్ చూస్తే ఆల్మోస్ట్ ఖతార్ కి సంబంధించినటువంటి గ్యాస్ ఫీల్డ్స్ వరకు, సౌత్ పార్స్ వరకు, ఇంకా అంతకు మించి ఇందులో సుమారు 30కి పైగా ఐలాండ్స్ ఉన్నాయి. మనం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసాం ఫుల్ గ్రాఫిక్స్ మ్యాప్స్ లో. సో 30కి పైగా ఐలాండ్స్ ఉన్నాయి, అన్నిట్లో టర్నల్స్ ఉన్నాయి. అంటే అండర్ వాటర్ టర్నల్స్ దగ్గర నుంచి రకరకాల ఎస్టాబ్లిష్మెంట్స్ తోటి పనిచేస్తున్నారు వాళ్ళు. షిప్స్, బోట్స్, చిన్న చిన్న బోట్స్ లో వచ్చి కొట్టేటివి మ్యాన్ ప్యాడ్స్ అంటారు. మ్యాన్ ప్యాడ్స్ అంటే ఓన్లీ గన్, రాకెట్ లాంచర్ లాంటిది పెట్టుకొని కొట్టవచ్చు, డైరెక్ట్ గా ఫైటర్ చేసి కూడా కొట్టగలుగుతుంది. సో మ్యాన్ ప్యాడ్స్ దగ్గర నుంచి డ్రోన్స్, స్వామ్ ఆఫ్ డ్రోన్స్, వార్షిప్ వస్తే వాడు ఎక్కడో ఏ గుహల దగ్గర నుంచి తీసుకొచ్చి కొట్టాడు అనుకోండి, దెబ్బతింటది. ఎగ్జాక్ట్లీ. సో షాహీన్ డ్రోన్స్ ఉన్నాయి, వాళ్ళకి రకరకాల అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ గొడవల్లో ఇప్పుడు ఏంటంటే 2500 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది, అంటే తీర ప్రాంతం ఉంది 2500 కిలోమీటర్లు. సో వన్స్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లోపలికి వెళ్ళాలంటే, వార్ భాషలో చెప్తున్నాను నేను, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కానీ ఇప్పుడు హార్మోజ్ కానీ కంట్రోల్లోకి వచ్చిందని ఎప్పుడు చెప్తాం మనం? ఫస్ట్ లైన్ క్లియర్, అక్కడ మొత్తం క్లియర్ అయితే. క్లియర్ ఎట్లా అవుతుంది? సో బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అక్కడికి దిగి 2500 కిలోమీటర్ల స్ట్రెచ్ ని శానిటైజ్ చేయాలి ఫస్ట్. ఫస్ట్ శానిటైజ్ చేయకుండా, అంటే ఫస్ట్ మైన్స్ ఏమున్నాయి అవన్నీ క్లియర్ చేయకుండా ఫోర్సెస్ దిగలేవు. ఓకే, ఫస్ట్ క్లియరింగ్ ఆస్పెక్ట్స్కే నెలల తరబడి టైం పట్టే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ అందులోనూ ఇప్పుడు 2500 కిలోమీటర్ల స్ట్రెచ్ని అమెరికా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ అని అమెరికన్స్ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. పెంటగాన్ చెప్పిందండి, క్లియర్గా చెప్పింది. ఇప్పుడు దీంట్లో ఇంకో గొడవ ఏంటంటే కదా, ఎగ్జాక్ట్లీ ఆయన వినడు కదా. ఇప్పుడు గొడవ అదే, ఇప్పుడు అమెరికా డొనాల్డ్ ట్రంప్ వినడు కదా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు దిగితే గనక వాళ్ళ సైన్యం, ఇరాన్ సైన్యం, అర్థమెటిక్ మన లెక్కలు చూస్తే, గణాంకాలు చూస్తే ఇరాన్కి సంబంధించి ఆర్మీ 6 లక్షలు ఉంటుందంట, అండ్ వాళ్ళ IRGC 1,00,000 మంది ఉంటారట. అండ్ అది కాక బాసిజ్ లాంటి పారామిలిటరీ ఫోర్సెస్ ఇవన్నీ కలుపుకుంటే 1,00,000. సో ఇప్పుడు 6-7 లక్షలు 8 లక్షల ఆర్మీ కలిగినటువంటి ఇరాన్ని కొట్టాలంటే ఎన్ని లక్షల ఆర్మీ కావాలి, ఎంత స్పెషల్ ఫోర్సెస్ కావాలి? ఇట్ ఈస్ నాట్ ఒక ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఒక ఆపరేషన్ చేసి రావడం కాదు. ఇది దాని మీద కమాండ్ కావాలి కదండి, ఆ టెరిటోరియల్ కమాండ్ రాదు వాళ్ళకి, బయట నుంచి వచ్చాడు. దట్టు దీంట్లో ఏం చేయాలి? అమెరికన్ ఆర్మీని అందరూ అంటారు డెలికేట్ డార్లింగ్స్ అంటారు, వాళ్ళు ఎండకి కందిపోతారు వాళ్ళు. అంతే కదా మరి. వాళ్ళు యుద్ధాలు నావీ, ఎయిర్ ఫోర్స్ ఇవి చేయగలరేమో కానీ బూట్స్ ఆన్ గ్రౌండ్ వాళ్ళు చేయలేని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇది ఆల్మోస్ట్ ఎట్లాంటిదంటే, ఇంకా మళ్ళీ తాలిబాన్ల మీద చేసిన ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనీ పెట్టగలిగితే దీన్ని ఏమైనా చేయగలుగుతారు. అండ్ అది కాక ఇప్పుడు అక్కడ రెజ్యూమ్ చేంజ్ చేయాలి అని అంటే అక్కడ నిజంగానే గ్రౌండ్ లోనే, ఇప్పుడు నాకు తెలిసి ప్లాన్ బిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ప్లాన్ ఏ, ప్లాన్ బి 2 ఉంటాయి కదా. ప్లాన్ ఏ ఏంటి, ఫోర్స్ఫుల్ గా ఆర్మీని ఉపయోగించి ఇంకోటి ఉపయోగించేసి అక్కడ స్ట్రైక్స్ చేసి రెజ్యూమ్ చేంజ్ చేయడం. ఇది వర్కౌట్ అవ్వట్లే, వాళ్ళకు పాత పద్ధతే కరెక్ట్ అనుకుంటారు నాకు తెలిసి. ఇప్పుడు అక్కడ ఏంటంటే వెనకాల ఉన్నటువంటి ఒక రెబెల్ ఫోర్స్ నో వాటినో ఇంటర్నల్ గా ఏమైనా అన్రెస్ట్ ని క్రియేట్ చేసి దానికి లాంగ్ టర్మ్ 3 ఆప్షన్స్ సార్. అది ఒకటి ఏంటంటే వాళ్ళ ఇరానియన్ ఆర్మీని వర్టికల్ గా డివిజన్ చేయడం ఒకటి, అది సాధ్యపడదు. దానికన్నా సాధ్యం కాదు ఏంటంటే IRGCని వర్టికల్ డివిజన్ తీసుకురావడం, అది అసలు దుస్సాధ్యం. ఇక మూడోది వాళ్ళకన్నది ఏంటి, ఈ కర్స్ని ఎంకరేజ్ చేయడం. ఉన్న 4 దేశాల్లో ఉన్నారు, వాళ్ళకి యూనిటీ లేదు. వాళ్ళకు ఇంకా ఖుజిస్తాన్ ఒకటి వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు ఖుజిస్తాన్లో ఇంటర్నల్ వార్ ఒకటి రేపడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, బట్ వాళ్ళకున్న ఫోర్స్ చాలా లిమిటెడ్. వాళ్ళు ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉన్నది కోస్టల్ లైన్ నుంచి ఖుజిస్తాన్ ఒక్కటే. అక్కడ బూట్స్ ఆన్ గ్రౌండ్ ఎంటర్ అయ్యి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ ఎగదోయాలంటే ఇది 2-3 ఏళ్ల పని, ఒక్క రోజులో అయ్యేది కాదు. ఇది లాంగ్ టర్మ్ గోల్స్తో వెళ్తేనే అవుతుంది. అంటే డొనాల్డ్ ట్రంప్ ఈరోజు అసలు నిజంగానే యుద్ధం ఎందుకు చేస్తున్నాడు అనే క్వశ్చన్ ఇప్పుడు ఎక్కువ మంది అడుగుతున్నారు. దీనికి ప్రాపర్ పర్పస్ లేదు అని, ప్రాపర్ ఆబ్జెక్టివ్ లేదు అని. ఏంటి ఆబ్జెక్టివ్ ఇరాన్కి సంబంధించి? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? ఎందుకు యుద్ధం చేస్తున్నారు మీరు? ఇప్పుడు 2 అంశాలు. ఇప్పుడు మనం తులసి గబార్డ్ ఇచ్చిన స్టేట్మెంట్లో, ఆవిడ ఇచ్చిన రిపోర్ట్లో ఇరాన్ని చాలా తక్కువ థ్రెట్ కింద చూపించారు. ఇరాన్కి పెద్దగా పాత్ర లేదు, ఇరాన్ వల్ల అమెరికన్ మెయిన్ ల్యాండ్కి ఇబ్బంది అవుతుందన్నది ఏం లేదు అందులో.
తర్వాత వీళ్ళు దాన్ని మార్చారు. మిగతా వాటిలో అమెరికన్ పెంటగాన్ ఇవన్నీ కూడా లేదు ఇరాన్ ఈజ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ అని చూపిస్తున్నారు. కానీ నిజానికి మనం మాట్లాడితే ఇరాన్ కాదు, వాళ్ళకి పాకిస్తాన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చైనా, రష్యా అన్నారు కదా ఆవిడ. అండ్ ఇంకొకటి ఇప్పుడున్న కాలంలో ఇప్పుడు డైరెక్ట్ వార్ చేసే టైం కూడా కాదు ఇది. ఇప్పుడు నువ్వు వార్ ఎందుకు చేయలేరు అని అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా వాలటైల్ గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నారు, మెల్లిమెల్లిగా వస్తున్నాం. అట్లాంటి టైంలో ఇంత పెద్ద ఎత్తున డబ్బులు పెట్టడం అని అంటే అది అమెరికాకు సంబంధించి నాకు తెలిసి ఇప్పుడు అందరూ చెప్తున్నది ఏంటంటే అమెరికా కొలాప్స్ ని డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఆయన మంచిగా శ్రీకారం చుట్టాడు అనేది ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లిపోయాడు అమెరికా కొలాప్స్ అవ్వడం. అది సుప్రీం పవర్ గా ఉన్నటువంటి అమెరికా క్రమక్రమంగా తన పట్టును కోల్పోవడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. మనం ఇప్పుడు అంతకుముందు ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం సార్, 7 స్టేజెస్ టు ఫాల్ డౌన్. ఒక సుప్రీం నేషన్స్ అనేవి రష్యా, స్పెయిన్, బ్రిటన్, ఇప్పుడు ఈ లైన్లో ఉన్నది ఐ థింక్ అమెరికా ఉందేమో. ఎగ్జాక్ట్లీ. రే డాలియో అని మంచి ఎకానమిస్ట్, ఆయన అమెరికన్కి సంబంధించి వార్ స్ట్రాటజిస్ట్, ఆయన చాలా గొప్ప స్ట్రాటజిస్టే. రే డాలియో చెప్పే లెక్క ఏంటంటే 7 స్టేజెస్ ఉంటాయని. నేను దాని మీద స్పెషల్ ప్రోగ్రామ్ చేద్దాం మనం సపరేట్గా. సో హౌ ఒక సుప్రీం పవర్, ఒక సూపర్ పవర్ ఎట్లా కొలాప్స్ అవుతుంది అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. స్పెయిన్ ఎలా కొలాప్స్ అయింది, బ్రిటన్ ఎలా కొలాప్స్ అయింది, సోవియట్ యూనియన్ ఎలా కొలాప్స్ అయింది, ఇప్పుడు అమెరికా వంతు వచ్చింది, అమెరికా కూడా కొలాప్స్ కాబోతోంది అని. దానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి, రకరకాల ప్రమాణాలు ఉంటాయి. ఎకానమీ కావచ్చు, వార్ స్ట్రాటజీ కావచ్చు, అండ్ ఇబ్బడి ముబ్బడిగా వార్ కోసం స్పెండ్ చేసే విధానాలు కావచ్చు, రకరకాల అంశాలు ఉంటాయి. సో ఆ కోవలోకి ఇప్పుడు అమెరికా కూడా చేరుతోంది. అమెరికా ఇప్పుడు ఆల్రెడీ 4వ స్టేజ్ దాటుతోంది అనేది ఆయన పాయింట్. సో ఆ స్టేజెస్ ఏంటి అవన్నీ కొంచెం డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం ఇంకో సందర్భం. సో అంటే పాయింట్ ఇందులో అర్థమయ్యేది ఏంటంటే అమెరికా కొలాప్స్ అవుతోంది అని. ఇంతకీ ఆయన గెలిచినట్టుగా ఆయనకి ఏమైనా కలొచ్చిందా, లేకపోతే ఆయన భావించి జనం మీద రుద్దుతున్నాడు నేను గెలిచి? అంటే అమెరికా మొదటి నుంచి అంతే. ఇప్పుడు యుఎస్ ఇప్పుడనే కాదు, మొదటి నుంచి కూడా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇంక డొనాల్డ్ ట్రంప్ చేతిలోకి వచ్చిందాక ఇంకా ఎక్కువైపోయింది అది. ఇంతకుముందు అట్లీస్ట్ కొన్ని ఆధారాలు చూపించేవాళ్ళు గెలిచాము అన్నదానికి. ఇప్పుడు అమెరికాకి ఉన్న ఒక మేజర్ లక్షణం ఏంటంటే ఇప్పుడు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అన్నారు సద్దాం హుస్సేన్ విషయంలో. ఏంటవి చూపించారు ఇప్పటిదాకా? ఇప్పటి వరకు ఎక్కడ కనిపించలే. ఓకే, సో ఎక్కడైనా అంతే. వాళ్ళు పలానా దేశం మీద వాళ్ళు దాడి చేయాలి అనుకుంటే ఇప్పుడు తాలిబాన్ రెజిమ్ మీద మాట్లాడతారు. ఓకే, అల్ ఖైదా చేసిన దానికి మొత్తం ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబాన్లు అంతా ఇలా అయిపోయారు అలా అయిపోయారని మాట్లాడారు. ఇప్పుడు తాలిబాన్ రెజిమ్ తీసేశారా? తాలిబాన్లకు అప్పచెప్పిపోయారు కదా మళ్ళీ ఆ దేశాన్ని. ఏం మారింది? వాళ్ళు బుద్ధిగా పరిపాలించుకుంటున్నారు ఆ దేశాన్ని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లిబియా ఉంది. లిబియా ఇంతకుముందు గడాఫీ నేతృత్వంలో లిబియా ఉండేది. గడాఫీ పోయిన తర్వాత ఇప్పుడు ఏమన్నా మారిందా లిబియా? ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు వెనిజువెలా ఇప్పుడు అండ్ ఇంకోటి మళ్ళీ వీళ్ళ ఈ దేశమే ఏం చెప్తుందంటే ఇప్పుడు సావరిన్ రైట్స్, మా సావరిటీ ఇవన్నీ మాడతారు. సో మీకు గుర్తుంటే ఇదివరకు ఒకసారి పన్ను గుర్పట్వంత్ సింగ్ పన్ను అనేవాడు మన భారత్ మీద వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అతని మీద ఏదో అసాసినేషన్ అటెంప్ట్ జరుగుతోంది అది ఇదని చెప్పి మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఎరిక్ గార్సెటీ అని ఇండియన్ అంబాసిడర్ ఉండే అమెరికా నుంచి. అతనైతే డైరెక్ట్ గా మా సావర్నిటీని మా దేశంలోకి వచ్చి దాడులు చేస్తే మేము ఊరుకునేది లేదు, అట్లా ఊరుకుంటాం మేము, అసలు అమెరికా ఎట్లా మేము అసలు ఊరుకోము, వాడు ఏం తప్పు చేసినా సరే మేము ఊరుకోము అన్నాడు. అమెరికన్ సిటిజన్ అయితే చాలు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తామంటారు. సేమ్ టైం మీరు ఒకవేళ నిజంగా మీ దేశంలోకి వచ్చి దాడి చేయడం మీరు తప్పు అని అంటే కనుక ప్రతి దేశానికి సావర్నిటీ ఉంటుంది కదా. మరి పాకిస్తాన్లోకి దిగి ఒసామా బిన్ లాడెన్ ఎలా చంపారు మీరు? ఇట్లా ఎన్నో దేశాల్లోకి వెళ్ళి ఎలా చంపారు మీరు? ఇది హిపోక్రసీ. ఎంత హిపోక్రసీ ఉంటుంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దు అంటాడు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దని మనకు చెప్తారు. అదే కదా జయశంకర్ గారు అన్నది, కొనుగోలు చేయొద్దని మీరు చెప్తున్నారు మాకు. బట్ అట్ ద సేమ్ టైం రష్యా నుంచి యూరోపియన్ దేశాలు ఎలాగుంటాయి? గ్యాస్ కొంటున్నారు కదా వాళ్ళు, తీసుకుంటున్నారు కదా. ఎలా తీసుకుంటున్నారు? మీరు తీసుకుంటేనేమో మంచిది, మేము తీసుకుంటేనేమో ప్రాబ్లమా? అంటే ఏంటంటే వీళ్ళు గూండాగర్ది. అమెరికా ఎప్పుడు కూడా ఏ దేశాన్నైనా సరే మేము కంట్రోల్ చేస్తాము, మేమే కంట్రోల్ చేస్తాము, అసలు సివిలైజేషన్కి మేమే టేకేదారులము, మనుషులు బతుకుతున్నారంటే మా వల్లనే, మనుషుల్ని ఎవరినైనా సరే మేము ఆపొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. ఈ యొక్క భావజాలం నుంచి అమెరికా పుట్టింది. అమెరికా ఈరోజు సస్టైన్ అవుతుంది కూడా దాని నుంచే. అంతే. ఓకే, సస్టైన్ అవుతుంది కూడా దాని నుంచే. ఈవెన్ మన దేశంలో కూడా దాన్ని పూర్తిగా మన మెదళ్లలో చొప్పించారు. చూడండి మీరు ఎవరన్నా ఎన్ఆర్ఐస్ కానీ మన దగ్గర ఉన్న వాళ్ళని చాలా మందిని ఎవరన్నా చూడండి, అమెరికా అంటే గొప్ప దేశం అనే భావన నుంచి వాళ్ళు కింద కూడా రారు.
గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్, నో డౌట్ అబౌట్ ఇట్, గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్, గొప్ప టెక్నాలజీ ఉండవచ్చు. అవును. అంటే కేస్ టు కేస్ మాట్లాడాలి అంతే కదా. అంతేగాని ఓవరాల్ ప్రతి నిర్ణయాన్ని, నేను కొంతమంది నా కజిన్స్ కొంతమంది మాట్లాడుతూ ఉంటే వెనిజులా విషయంలో కానీ లేకపోతే ఈ విషయంలో కానీ ఇదంతా రైట్, డొనాల్డ్ ట్రంప్ ఈజ్ రైట్ అన్నట్టుగా మాట్లాడతారు. అసలు డొనాల్డ్ ట్రంప్ హౌ ఈజ్ రైట్? అంటే వాళ్ళు యూ షుడ్ అండర్స్టాండ్, రైట్? సైకలాజికల్ గా వాళ్ళని ట్యూన్ చేసేస్తున్నది అక్కడ అడ్మినిస్ట్రేషన్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి, ఇప్పుడు మన దేశంలో చూస్తే విపక్షాలు, కరెక్ట్, మన దేశంలోని విపక్షాలు మనం చూస్తున్నాం కదా, డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు కాబట్టి నిజం, రష్యా నుంచి కొనుగోలు చేయొద్దన్నాడు, చేయట్లేదు, కథం అయిపోయింది అని అంటారు. కొనుగోలు చేయట్లేదా మనం? డేటా అలా చెప్తుందా? తగ్గించాము. ఎందుకు తగ్గించాము? ఇంకో దగ్గర నుంచి చీప్ గా వస్తుంటే తగ్గించాము. అది మన నిర్ణయాలకు ఆధారంగా మనం చేస్తాం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు మేము గెలిచామని, ఒప్పుకుందామా? అంటే మన ప్రాబ్లం ఏంటంటే, మనకు మన దగ్గర ఉండేటువంటి పొలిటికల్ లీడర్ మనకు అపోనెంట్ నచ్చకపోతే ఈ అపోనెంట్ ని ఎవరు తిట్టినా మనకు మిత్రుడే అనే భావన తప్పు. దేశం విషయంలో అది రాకూడదు, నా పాయింట్ అది. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్కి సంబంధించండి, ఇప్పుడు నేను గెలిచేశాను అనే ఆలోచన ధోరణి నుంచి ఆయన ఏమైనా బయటపడగలరా? అంతే, ఇలాగే ఉంటాడు అంతే. ఇప్పుడు రేపు పొద్దున కూడా ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఆయన ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాడు, లాస్ట్ 1 year నుంచి చెప్తున్నాడు కదా, నేను 8 దేశాల యుద్ధాలు ఆపేశాను, 9 దేశాలు యుద్ధాలు ఆపేశాను, 10 దేశాలు. ఇప్పుడు రేపు పొద్దున ఈయన కూడా చెప్తాడు, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ వస్తే అసలు ప్రపంచం మొత్తం నాశనం అయిపోయేది, మేము అట్లాంటి ఒక కంటకమైనటువంటి శక్తిని నేను ఆపాను అంటాడు రేపు పొద్దున. ఇంకొన్ని రోజులైతే అది కూడా అంటాడు ఆయన. ఇంకొన్ని రోజులైతే ఏంటంటే, ఇరాన్ మేము యుద్ధం చేయడం శాంతి కోసమే అంటాడు, నేను శాంతి దూతను కాబట్టి ఆ యుద్ధం చేసి ఆపాను అంటాడు. సో ఆయనకి ఇంకా ఆగాలి, నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుందో. ఆయన ఇంకొకటి కూడా అంటాడు, ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ పర్టికులర్ జంక్షన్లో ఇప్పుడు, కాకపోతే ఇప్పుడు సమస్య ఏంటంటే, మనం ఎదుర్కొనే సమస్య ఏంటంటే, ఇవాళ ఈ అమెరికా చేసినటువంటి పిచ్చి పనికి ఇప్పుడు ఇరాన్ ఏమైపోయిందంటే, ఇరాన్ చాలా కోల్పోయింది, వాళ్ళ సర్వస్వం కోల్పోయారు. లీడర్షిప్ దగ్గర నుంచి వాళ్ళకు ఉన్నటువంటి ఎకానమీ దగ్గర నుంచి అన్ని కోల్పోయారు. వాళ్ళకి మిగిలిందల్లా ఆయిల్ మాత్రమే. అదొక్కటే. సో ఇప్పుడు ఆయిల్ని వాళ్ళు మేజర్గా దానితోటే వాళ్ళ సర్వైవల్ ఉంటుంది, వాళ్ళ మళ్ళీ రివైవల్ ఉంటుంది, రైట్? సో ఇట్లాంటి టైంలో వాళ్ళు ఇప్పుడు కొత్త ప్రతిపాదన తెస్తున్నారు, అది చాలా ప్రమాదకరం. వాళ్ళు తెస్తున్న ప్రతిపాదన ఏంటంటే, హార్మోజ్ నుంచి బయటకు రావాలంటే యూ హ్యావ్ టు పే సమ్ అమౌంట్ ఫర్ అస్ అని. టోల్ గేట్ లాగా పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు మనకు డబ్బులు కట్టాలి అనే ఒక పరిస్థితి వచ్చింది అనుకోండి, ఇప్పుడు మాకు కూడా మీరు పే చేయాలన్నారు అనుకోండి, లేకపోతే మా ఆయిల్ ఇంతకు తీసుకోవాలనుకున్నారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే ఆయిల్ క్రైసిస్ రావడం వల్ల, ఆయిల్ డిమాండ్ పెరగడం వల్ల, దానికి ప్రైస్ పెరిగితే ఇప్పుడు ఆయిల్ దాని నుంచి ఇరాన్ కూడా లబ్ధి పొందుతుంది. ఇప్పుడు ఈ అమెరికా చేసిన పనికి ఏంటంటే, ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు వాళ్ళ పెయిన్ ని భరించాల్సి వస్తుంది. యుఎస్ చేసిన తప్పిదానికి ప్రపంచ దేశాలు పెయిన్ ని భరించాలి. ఆ భరించడమే కాదు, ఆయిల్ ప్రైసెస్ ని వాటన్నింటినీ పెంచుకునే ఒక పరిస్థితిలో ఇప్పుడు ఆ ఇరాన్ కి ఇప్పుడు మనం ఏం చేయాలి, బయటకు ఎట్లా తీసుకొస్తాం షిప్మెంట్స్ ని? శానిటైజ్ అవ్వాలి, వాడు ఒప్పుకోవాలి శానిటైజ్ చేయాలంటే. శానిటైజ్ అయిన తర్వాతనే ఇవన్నీ బయటికి రావాలి. డెఫినెట్గా వాడు టోల్ ఫీ వసూలు చేస్తాడు, లేదా కాంపెన్సేషన్ ఇవ్వమంటాడు. కాంపెన్సేషన్ అంటే అమెరికా ఇవ్వాలి, టోల్ ఫీ అంటే అందరూ కట్టాలి. ఎక్స్పర్ట్ చెప్తున్న మాట ఏంటంటే, నిజంగా ఇప్పుడు హార్మూజ్ ని ఆర్మీ స్ట్రాటజీస్ పరంగా దాన్ని కంట్రోల్ చేయాలి అని అంటే అమెరికా 90% ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఉన్నాయంట. న్యాచురల్ అండి, 90% ఫెయిల్యూర్ ఛాన్సెస్. అంటే ఇట్ ఈస్ వెరీ టఫ్ టు రిటైన్ ఆర్ రిగెయిన్ దట్ పర్టికులర్ హార్మూజ్ స్ట్రైట్. ఎవరు చేయగలుగుతారు? మొత్తం నాటో దేశాలు అన్నీ కలిసి ఇరాన్ మీద పడి ఇరాన్ని పూర్తిగా నిలువరించాలని అనుకుంటే తప్పితే అది జరగదు. ఎందుకంటే వాళ్ళ కోస్ట్ లైన్, వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాటజిక్ లొకేషన్ వాళ్ళకు అడ్వాంటేజ్. అండ్ అది ఈ రోజు తెచ్చుకున్నది కాదు, ఒక 30-40 ఏళ్ల నుంచి వాళ్ళు బిల్డ్ చేసుకున్నది హార్మూజ్ ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది. ఇరాన్ తెహ్రాన్ ని కొట్టగలిగారు, వీళ్ళు ఇఫ్సహాన్ కొట్టగలిగారు, మిగతా అన్ని ప్లేసుల్ని కొట్టగలిగారు. బట్ హార్మూజ్ ని ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. చూద్దాం ఈ శుక్రవారం తర్వాత ఆయన ఏమన్నా మళ్ళీ ఇంకేమన్నా కొత్త ప్రవచనం చెప్తాడేమో. కరెక్ట్.